మెగాభిమానులకి ఇన్ని లక్షల మందికి ఇన్ని వేల మందికి కళ్ళు ఇవ్వటం గాని, రక్తదానం చేయటం గాని, అనేక సోషల్ కార్యక్రమాల్లో పాల్గొనటం గాని అది ఎవరికి కుదరదు, అనితర సాధ్యం. అలాగే ఆయన వస్తారు, వాడు మీకు పవర్ స్టారు, మాకు తమ్ముడు. వాడు ఇక్కడికి రాడు, రేపు అన్నయ్య బర్త్డేకి వేరే చోట కలుస్తున్నాడు. ఇండియాలో లేడు, అవుట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాడు. ఓకే, ఇంకా ఆపండి. పవన్ కళ్యాణ్ అయినా, చరణ్ బాబు అయినా, బన్నీ అయినా, తేజు అయినా, వరుణ్ అయినా, వీళ్ళెవరైనా సరే అన్నయ్య ఒక కఠినతరమైనటువంటి రూట్ తీసుకొని ముళ్ల పొదల్ని రాళ్లరేసి, జస్ట్ వినండి, ఇవాళ కళ్యాణ్ బాబు పెద్ద పవర్ స్టార్ ఉండొచ్చు, చరణ్ బాబు మెగా పవర్ స్టార్ ఉండొచ్చు, బన్నీ స్టైలిష్ స్టార్ ఉండొచ్చు. వీళ్ళందరికీ సాఫ్ట్ రూట్ వేసింది చిరంజీవి గారు. ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో ఆయన వచ్చేటప్పటికి రాళ్లు, రప్పలు, ముళ్లు ఇవన్నీ దారి తీసుకొని ఒక సాఫ్ట్ రూట్ వేస్తే ప్రతి వాళ్ళు చాలా హాయిగా ట్రావెల్ చేస్తున్నారు, పెద్ద పెద్ద హీరోల పేరు తెచ్చుకుంటారు. ఒక్కసారి అన్నయ్య 150 సినిమా మొదలెట్టాడంటే ఏ స్టారు లేడు ఇక్కడ. నెంబర్ 1 చేయండి. బహుశా పవన్ ఎంత గొప్పడో చిరంజీవి అందరికీ ముందు రావట్లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రావట్లేదు. చిరంజీవి గారి ప్రతి ఫంక్షన్ మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాం, మీరు ఎందుకు రావట్లేదు ఒకసారి అడగండి. ఎప్పటి సమాధానం చెప్పండి. అక్కడ ఎక్కడ వస్తుంది ప్రతిసారి వచ్చే పవర్ స్టార్ సంవత్సరాలు ఉంటారు. మీరు బాగుంటే మీరు మాట్లాడితే ఇంటికి వెళ్ళండి, ఆఫీస్కి వెళ్ళండి, అక్కడికి రమ్మంటారండి. నేను ప్రతిసారి చూస్తారు కూడా ఇక్కడ రావాలంటే ప్రతిసారి రావడం అవసరం. ఎవరైనా స్టేట్ మొదలు చేయడం ఎన్నిసార్లు తెలిసారు. ఇస్తాయి ఎవరైనా యాభై చేస్తారు, కావాలని ఎలా చేస్తారు మాకు తెలియదా? మా తమ్ముడు రావాలి ఏంటి రైట్ దమ్ముంటే మాట్లాడే కెపాసిటీ వెళ్ళి సంవత్సరాలు రండి. ఎందుకు రావట్లేదు? ఇక్కడ కాదు. ఓకే, మా అన్నయ్య ఎదుర్కొన్న వాడికి ఇబ్బందిగా ఉంది, ఆయన వచ్చి మాట్లాడేస్తాను. అన్నయ్య లేదు ఇవాళ నాకు చెప్పడం కూడా నాకు ఫస్ట్ నచ్చలేదు. 60 లేండి, ఈజ్ ఆల్వేస్ 25. మా అన్నయ్యకి 60 సంవత్సరం మీరు అంటుంటే నాకు నచ్చట్లేదు. ఈజ్ 25 years. ఎట్లుందండి, ఇప్పటికి గుద్దితే గోడ పగులుతుంది, అట్లుండదు అన్నయ్య. నూట 50 సినిమా ఏ డైరెక్టర్ చేస్తాడో, ఏ హీరోయిన్ చేస్తుందో, ఏ కో ఆర్టిస్ట్ చేస్తాడో, ఏ జూనియర్ ఆర్టిస్ట్ చేస్తుందో తెలియదు కానీ, చేస్తాడో తెలియదు కానీ వాళ్ళందరూ కూడా అలాగే 150 సినిమాలు ఎవరు చూస్తారో వాళ్ళందరూ లక్కీ. అలాంటి మా అన్నయ్య 150 సినిమా చేయటం is one of the best human beings. నా తమ్ముడు గొప్ప చూడండి. మా తమ్ముడు వాడి హీరోగా తయారు చేసి మా వదిలే కళ్యాణ్ బాబు హీరోని చేస్తారని మా వదిలి ఫైట్ చేయించి చిరంజీవి
ఎంకరేజ్ చేసి అన్నింటిలో ప్రదర్శన చేశారు. అది పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ వీలేదు కాకముందు అతను డైరెక్టర్ డిపార్ట్మెంట్, అతను హీరో అనేది మా ఊరిని ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ బాగుంది అంతగాడు అతను హీరో చేద్దాం చెప్తే మా నాన్న తర్వాత అన్నయ్యకి పేరుకి కానీ నాకు మా నాన్నలాగా మా అన్నయ్య. మా అన్నయ్య కోసం ఏమి చేయలేకపోయాను. కేవలం ఆయన పేరు ప్రేమ చూపించిన తప్ప నుంచి ఏమి చేయలేకపోయాను. నేను అన్నయ్యతోనే ఉంటున్నా. నాకు సపరేట్ ఎగ్జిస్టెన్స్ అక్కర్లేదు. నాకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అక్కర్లేదు. నేను ప్రత్యేకమైనటువంటి ఒక ఆశయం నాకు లేదు. నాకు మా అన్నయ్యే. ఎన్ని కష్టాలు పడ్డాడో మాకు తెలుసు. ఎన్ని రాత్రులు దెబ్బలతో వచ్చాడో మేము చూసాం. రాత్రులు నిద్రలేని రాత్రులు గడపడం మాకు తెలుసు. లోపల పెయిన్ ఉండి కూడా నవ్వుతూ తీసుకున్నాడో మాకు తెలుసు. మా నాన్నగారు రిటైర్ అయిపోయి బాధ్యతలు తీసుకునే లోపు నేను ఎదుగొచ్చి నాన్న బాధ్యతలు 70% మామే నెరవేర్చాడు. ఎందుకన్నా ఒక కొడుకు గొప్పలేదు. మానే నాకే చాలా సిగ్గు. నాకే ఎప్పుడు మానే గొప్ప బాధ్యత ఎప్పుడు లేదు. అది ప్రేమ తప్ప ఏం చేయలేదు. అన్నయ్య గురించి ఎప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నాను, మీరందరూ ఎంత ప్రేమిస్తున్నారు. ఆయన ఇవాళ మనకు మంచి రూట్ వేశారు. ఒక మంచి కార్యక్రమాలు మనం సక్సెస్ఫుల్ గా చేద్దాం. నేను కూడా మీతోనే ఉంటాను. ఐ లవ్ యూ. థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే.